ఇక్కడ కాదు ఒకే ఒక్క షాప్ పండుగ వేడుక అంటే ఇదే మన షాప్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం CMR షాపింగ్ మాల్ CMR షాపింగ్ మాల్ CMR షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి MBBS MD కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల MD కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSPDCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. పార్టీలకు అతీతంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానించిన వారు ఎవరో ఉండరని, పార్టీలు వేరైనా తను చిరంజీవి చిత్రాలను చూసి ఎంజాయ్ చేస్తారని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి వాల్తేరు వేరే చిత్రాన్ని బాలినేని సతీమణితో కలిసి అందరూ కూడా మన మనుషులందరూ, మన పార్టీ వాళ్ళు అందరూ కూడా ఈరోజు వాల్టేర్ వీరయ్య సినిమాకి రావడం జరిగింది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారు మళ్ళా ఖైదీ సినిమాలలో యంగ్లాగా కనిపిస్తూ ఉన్నారు. చాలా ఇంకా కూడా చిరంజీవి గారి సినిమాలు ఇంకా ఎక్కువ నటించి ఇంకా బాగా ప్రజల్లో ఇప్పుడు కూడా చిరంజీవి అభిమానులు మరి ఎంతోమంది ఉన్నారు. మరి లక్షలాది మంది మరి చిరంజీవి అభిమానులు ఉన్న సంగతి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి చిరంజీవి గారు సినిమా అంటే గతంలో మేము చిన్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో పోయేవాళ్ళం, ఫస్ట్ మార్నింగ్ షో పోయేవాళ్ళం. అట్లాంటి చిరంజీవి గారు అంటే అంత యూత్కి అప్పుడు ఎంతో అట్రాక్షన్ ఉండేది. మరి ఈరోజు అదే చిరంజీవి గారు అట్లనే ఉన్నారు. ఈరోజు ఈ సినిమా చూస్తూ ఉంటే సేమ్ ఎఫెక్ట్స్ అప్పుడు పాత ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి చిరంజీవి గారి సినిమా. చిరంజీవి గారు అభిమానులకు అందరూ కూడా ఇదొక మంచి సినిమాగా మరి చిరంజీవి గారు ఇచ్చారు. ఇంకా రాబో చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఒంగోలులో చిరంజీవి ఫ్యాన్స్ సినిమా పరంగా మేము చిరంజీవి గారిని తీసుకున్న రాజకీయాలు మేము తెలుసుకుంది మా అన్న ద్వారానే. ఈరోజు వాల్తేరు వేరే సినిమాలో అన్నయ్య చిరంజీవి గారు కూడా ఇలాంటి షర్ట్ వేస్తారు, అన్న గారు అదే షర్ట్ మీద వచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు చిరంజీవి గారు. ఆయన ఎవరి దగ్గర వెళ్ళేవాడు కాదు. ఎవరైనా వచ్చిన శత్రువునైనా క్షమించే ఒక మనస్తత్వం అయింది. ఇద్దరు మనస్తత్వం ఒకటే. ఈ ఇద్దరు మెగాస్టార్లు మేము అభిమానించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి చివరి వరకు మా వాసనతోనే మా ప్రయాణం, మా మెగాస్టార్తోనే మా ప్రయాణం ఉంటుంది. ఆయన ఎందుకంటే రాజకీయాల్లో కొన్ని ఉంటాయి, అందరూ ఏదో చెప్పుకోవచ్చు, కానీ ఆయన వేరు అంతే. వాసన అంటే అది వేరు, చిరంజీవి ఉంటుంది. వాళ్ళిద్దరు మనస్తత్వం కలిసి కాబట్టి ఈరోజు మేము ఆయన అమ్మని నడుస్తున్నాం. ఇంకో ముఖ్య ఉద్దేశం, మేము ఈరోజు ఈ పార్టీలో మేము ఏదేదో పార్టీ నుంచి రావచ్చు, ఈ రెండు ఇంత యాక్టివ్గా ఇంత ప్రొఫెషనల్గా మేము దర్జాగా గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, బాలినేని ప్రణీత్ రెడ్డి. ఈరోజు మా యువ నాయకుడు మాకు ఇచ్చిన భరోసాను బట్టి ఈరోజు మేము అన్నతో ప్రయాణం చేస్తున్నాం.
కాబట్టి ఇప్పటికీ చెబుతున్నా, ఎప్పటికీ మనం చివరకు మా ప్రయాణం బాలేని మెగాస్టార్ వంశం అంతే. ఎవరేమైనా చెప్పుకొని మన ఏదో కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ ఏదో చెప్పుకున్నారు కాదు, అది ఆయనకి తెలుసు, మేము చెప్పుకునే కాదు అది. ఎందుకంటే మా మెగాస్టార్ ఆయనకి చిన్న తప్పులేమనుంటే క్షమిస్తాడు. కాబట్టి ఏం లేదు, మా వాసన్నకి సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు మెగా ఫ్యామిలీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యువ నాయకులు మా డుంబు విజయం కోసం కేక్ కట్ చేయటం వాసు గారి చేతి మీదుగా అందరికీ. ఎందుకంటే ఆయన పార్టీలకి అతీతమైన వ్యక్తి కాదు, కానీ అట్లానే అందరినీ ప్రేమించే వ్యక్తి. ఆయన పార్టీని ఎప్పుడు ఒక పార్టీ అంటే ఆ పార్టీని నమ్మి అందరి కార్యకర్తల్ని ఏకభావంలో చూసే వ్యక్తి, అలానే అందరినీ కూడా ప్రేమించే వ్యక్తి. ఈరోజు ఈ విజయానికి కారణమైన అభిమానులకి ప్రేక్షకులకి కృతజ్ఞతలు చెబుతూ ఈరోజు అందరి కార్యకర్తలతోటి ఆయన సినిమా చూడటానికి వచ్చారు. చిరంజీవి అభిమానుల తరపున ఆయనకి కృతజ్ఞతలు చెబుతూ ఎప్పుడు చిరంజీవి అభిమానులు అందరూ ఎట్లా ఒంగోలు మన గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ 21వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలు, ముగ్గుల పోటీల విజేతలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని చేతుల మీదుగా తిరిగినోడిని ఇక్కడే బ్యాడ్మింటన్ ఆడేవాడిని అన్ని ప్రతిసారి చెప్పడం కూడా జరుగుతుంది. మరి గద్దగంట విషయంలో ఏ పార్టీ అయినా కానీ పర్వాలేదు, నాకు ఎవరికైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా మీ వాస్తవం ఉన్నాడని పని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటా ఉన్నా. అందరూ నాకు సమానమే. మరి ఏ పథకాల్లో కూడా ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా తప్పకుండా సాయం చేసేదానికి ముందుంటామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి పుట్టిల్లు లాంటి గద్దలగుంటని మరి ఎప్పుడు కూడా విస్మరించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా ఆదరించారు. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు కూడా మీ రుణం నేను తీర్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాక మన గురునాథన్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు వాసు మంచోడు అని చెప్పాను అన్నాడు. నిజంగా అయితే నేను చెప్తున్నాను, నేను అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలవలేదు కూడా. ఆయన మీడియాలో ఒక విషయం చెప్పాడు, అది చేశాను అంతే. ఆయన నన్ను పార్టీలో అందరిని తిట్టి నన్ను పోయాడు, నాకు ఇబ్బంది అయిపోయింది పార్టీలో. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, అందరూ కూడా ఎవరైనా కూడా రాజకీయాలు అనేది ఎలక్షన్లను ఉండాలి, కానీ మిగతా సమయంలో అందరూ ఒకటే. ఒకసారి ఎమ్మెల్యే గెలిపించినప్పుడు అందరికి సమానమని కూడా తెలియజేసుకుంటాను. అది ఎప్పుడు కూడా ఎవరిచ్చినా కూడా నా వంతు నేను చేయగలిగిన పనులు ఉంటే తప్పకుండా చేసేదానికి సిద్ధంగా ఉంటానని కూడా తెలియదు. ప్రతి సంవత్సరం మరి గద్దలగుంట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆటల పోటీలు ఇవన్నిటి కూడా చెప్పాను, ఆ రోజు చెప్పాను, ప్రతి సంవత్సరం నేనే ప్రైజులు ఇస్తానని చెప్పి. ఎప్పుడు కూడా నేను పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా డెఫినెట్గా ఇస్తాను. అభివృద్ధి కమిటీకి తోడ్పాటు చేసుకుంటూ కాలాతీతమైంది. ఇప్పటికే ప్రైజులు చాలా చిన్నపిల్లలు చాలా లేట్ అయింది అనుకో. మరి నేను పోయిన సినిమా మన వాసన్న త్వరలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు పట్టణ ప్రణాళికకు సిద్ధం చేసి ఉన్నారు. ఒక సంవత్సరన్నర కాలంలో త్రాగునీటి కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మన వాసన్న మన గద్దలగుంటకి సుపరిచయం. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కాదు, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా మంచి అనుబంధంతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ ప్రైజెస్ కూడా దాదాపు ₹1,00,000 పైన ప్రతి సంవత్సరం కూడా వాసన్న ఈ ప్రైజెస్ అన్ని ఇస్తున్నారు. ప్రైజెస్ గెలిచిన వాళ్ళకే కాకుండా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఉన్న అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 12 ఆటల పోటీలలో 402 మందికి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా తరతరాలు వాసన్న గారు కుటుంబం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా వాసన్న చాలా మంచి మనిషి. అతని మంచితనానికి ప్రతిపక్ష నాయకుడైతేవి,
సినిమా యాక్టర్ అయితేనే పవన్ కళ్యాణ్ కూడా మీడియా సాక్షిగా కోట్లాది మంది చూస్తుండగా వాసన్నకి నమస్కారం ప్రణామాలు చెప్పడం జరిగింది. అది ఆయన మంచితనం. కాబట్టి పేద ప్రజలందరికీ ఆయన ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి స్థలం లేని వాళ్ళు కానీ ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పేదలందరూ కూడా అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాల్సిగా కోరుతున్నాము. త్వరలో మీ ఇంటికి ప్రభుత్వం గడప గడప కార్యక్రమానికి మన వాసన మీ ఇంటికి వచ్చి అందరినీ కలుస్తారు. కాబట్టి ఈ పండగ అనంతరం మన 32వ డివిజన్కి గడప గడపకి అన్నను తీసుకొచ్చి ఆ 1,40,00,000 రూపాయల వరకు శాంక్షన్ చేయించి ఈ సంవత్సరంలోనే అది ఓపెన్ చేయించి మన గద్దలగుంట, రాజీవ్ నగర్, ఈ చుట్టుపక్కల 4-5 డివిజన్లే కాదు ఒంగోలు నగర ప్రజలందరూ కూడా చరిత్రలో నిలిచిపోయే పనులు చేసినటువంటి ఒక రిమ్స్ కానివ్వండి, ఉలిచి చెక్ డ్యామ్ కానివ్వండి, రెండోది 132 kV భారతదేశ చరిత్రలోనే కాదు ప్రకాశం జిల్లా చరిత్రలో ఎక్కడైనా సరే 132 kV విద్యుత్ లైన్లు హై టెన్షన్ వైర్లది దాదాపు నేను కాలేజీలో వర్క్ చేసేటప్పుడు నా కళ్ళ ముందే 3 చనిపోయారు. ఆ వెళ్ళాలన్నా కానీ వర్షం పడినప్పుడు కానీ ఆ బాధలన్నీ చూడలేక అన్న దాన్ని ఏదో ఒకటి చేయండి అంటే అన్న విద్యుత్ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఆ 132 kV విద్యుత్ లైన్ తీసేసి ఎంతో మంది ప్రాణాలని కాపాడారు. చరిత్రలో అంతకు ముందు ఎవరు చేయలేరు, భవిష్యత్తు రాజకీయాల్లో మరెవ్వరూ చేయలేని సాహసంగా చేసి దాన్ని నిర్మించారు. అండర్ ట్రైబల్ బ్రిడ్జ్ చేయించారు దాన్ని. అన్న దానికి అందరి తరపున మా 4-5 డివిజన్లే కదన్నా ఒంగోలు నగర ప్రజలందరి తరపున కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గద్దలగుంటకే 2.5 కోట్లు కేవలం అన్న ఈ హయాంలోనే చేసినందుకు మరొకసారి మా డివిజన్ల రెండింటి తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే కాదండి, రీసెంట్గా చాలా మంది అపోహలతో పింఛన్లు తీసేశారు ఇచ్చారు అని అంటున్నారు. అది కేవలం ఎనాలిసిస్ మాత్రమే. నాకు తెలిసినంత వరకు గద్దలగుంట బౌండరీస్లో ఉన్న 2 డివిజన్లకు కూడా అన్న సహాయ సహకారాలతో ఏ ఒక్కటి కూడా మేనేజబుల్ కాకుండా ఉన్నది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందాలని చెప్పారు. మాక్సిమం 90% మా శక్తి వంచన లేకుండా వాసన సహాయ సహకారాలతో మేము పింఛన్లన్నీ అందరికీ వచ్చేలా చేశాము. ఒకటి ఏదన్నా మిస్ అయినా ఏదన్నా ఇంకెవరికైనా పథకాలు రాకపోయినా కానీ గడప గడప విషయంలో కానివ్వండి, సచివాలయ విషయంలో కానివ్వండి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి పథకాలన్నీ వచ్చేలా చేస్తామని మరొకసారి ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాము. పోతే గద్దలగుంట ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దేవుళ్ళు నడయాడుతున్న ఈ పారువేటలో మేము మనందరం ఉంటున్నందుకు మనం ఈరోజు మనం సంక్రాంతి సంబరాలని 21వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడానికి మనం మూల కారణం ప్రజలు, అలాగే మన పక్కనే ఉన్న వాసన్న వాళ్ళ యొక్క సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు గత సంవత్సరం కూడా వాసన ప్రైజులన్నీ ఇవ్వడం జరిగింది అందరికీ. ఈ సంవత్సరం కూడా 402 మందికి ప్రైజులు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. అంటే పిల్లలందరినీ అంటే ఈసారి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మనం ప్రైజులు ఇస్తున్నాం. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంబరాలను మనం చేసుకునే ఉద్దేశం ప్రజల్లో, పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క సంబరాలు మనం చేసుకుంటున్నాం. ఊరికనే మనం ఆట పాటలే కాదు, పాటలతో పాటు మనం కూడా అభివృద్ధి చెందాలి, మన ఊరు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనం 21 సంవత్సరాల నుంచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే మన వాసన్న గారు, కార్పొరేటర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వాళ్ళ సహకారంతో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.
వాసన మొన్న వచ్చినప్పుడు 10 లక్షల రూపాయలు మహిళా భవన్కి ఆయన ప్రకటించి ఆయన నిధుల నుంచి ప్రత్యేకంగా మొదలు పెట్టమని చెప్పారు. రేపు సోమవారం కూడా దానికి ప్లాన్ చేసి రేపు వచ్చే వారంలో దాన్ని కూడా శంకుస్థాపన వాసన ద్వారా చేస్తామని చెప్పేసి కోరుకుంటాం. ఆయన పక్కే అభిమానంతో చప్పట్ల ద్వారా ఆయనకి అభినందన చెప్పాలని చెప్పేసి కోరుతాం. పోతే అలాగే మన మహాప్రస్థానం కూడా ఆయన 7 lakhs మంజూరు చేస్తున్నారు. ఆ వర్క్ కూడా త్వరలోనే మంజూరు అవుతుంది. పోతే ప్రత్యేకంగా మన ఆరవ క్షేత్రాన్ని 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈరోజు అది మన జిల్లాలోనే ప్రత్యేకమైన స్థానాన్ని నిలుచుకుంది. త్వరలో ఆయన చేత అది కూడా ప్రారంభించడం జరుగుతుంది. అంటే శంకుస్థాపన ప్లస్ ప్రారంభోత్సవం 2 ఒకే రోజు పెట్టాలని చెప్పి మేయర్గా మన డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవ్ గారిని అడుగున్నాము. అలాగే ప్లాన్ చేసి పెడదామన్నా వాసన కూడా దానికి సరైన చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క గదలగుంటకి ఆయన గుర్తుపెట్టి ప్రజల సంక్షేమం రక్షణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ కొరకు ముఖ్యమంత్రి తీసుకున్న జీవో నెంబర్ 1ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ పేద ప్రజలకు మన ఒంగోలు వర్గంలో ఎవరికి అవసరం వచ్చినా సరే గుర్తొచ్చేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆయన పోయిన వారికి ఎవరికొరకు కూడా తన స్థాయిని మించి ఆర్థిక సహాయం చేస్తూ నేనున్నాననే భరోసా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇస్తున్నారు. అయితే తెలుగుదేశం నాయకులు జనార్దన్ చోటామోటా తెలుగుదేశం నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం సిగ్గుచేటు. వాళ్ళకి సిగ్గే లేదు. ఎందుకంటే జనార్దన్ గారు 2 సంవత్సరాలు కరోనాతో ఒంగోలు ప్రజలు బాధపడుతుంటే ఎంతోమంది చనిపోతుంటే ఈయన ఎక్కడున్నాడు? ఈ జనార్దన్ నిద్రపోతున్నాడా? బెంగళూరులో హైదరాబాద్లో లేదా దాంకున్నాడు. ఎందుకంటే వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతారో వాళ్ళకి ఎక్కడ ఆర్థిక సాయం చేయాల్సి వస్తుందని దాంకున్నాడు. ఇప్పుడు చెప్పండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతమందికి పేద ప్రజలకు సహాయం చేశాడు? జనార్దన్ గారు ఎంతమందికి సహాయం చేశారో తేల్చుకోవాల్సింది ప్రజలే. కాబట్టి ఇప్పటికైనా ఒంగోలు వర్గ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే పేద ప్రజల ఆశాజ్యోతి అవసరం ఉన్నప్పుడు నేనున్నానని ముందుకు వచ్చేసేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని 2024లో అత్యధిక మెజార్టీతో ఎన్ని పార్టీలు కలిసినా టీడీపీ జనసేన ఎన్ని కలిసినప్పటికీ కూడా 2024లో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వర్గం నుండి 25,000 పైచిలకు మెజార్టీతో గెలపడం తథ్యం. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపును ఆపటం ఎవరి తరము కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2 పిచ్చి ప్రోగ్రాంలు పెట్టాడు. ఏది బాదుడే కార్యక్రమం పెట్టాడు. జనాలు 2019లో బాగా బాది ఇంటికి పంపించారు. అదేవిధంగా 2024లో రెండోసారి బాది ఇంటికి పంపించడానికి ప్రజలు చంద్రబాబుని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంకొక ప్రోగ్రాం పెట్టాడు, ఇదేవి కర్మ రాష్ట్రానికని. కానీ ప్రజలు 2014-19 సంవత్సరాల మధ్యలో మా కర్మ కొంది చంద్రబాబు వచ్చాడని చెప్పేసి చంద్రబాబుని 2019లో ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పుడే తెలుగుదేశం నాయకులకి వినవి చేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబును నమ్మి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి కోట్లు ఖర్చు పెడతారు, ఓడిపోయి రోడ్ల పాలవుతారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబుని నమ్మొద్దని. ఇప్పుడు 2024లో ఈ గవర్నమెంట్ ఫామ్ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అడ్డంగా పుల్లలు వేసుకున్నా అది జరగని పని. వచ్చేది గవర్నమెంట్ జగన్ గవర్నమెంటు. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ మంత్రిగా ఉంటారు. కానీ జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసులు గారికి చోట గీట మాటలు మాట్లాడటం అది తప్పయ్యా. మీరు ఈ మాటలు ఆపుకోండి. కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా వ్యవహరిస్తూ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం కొనసాగించాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ప్రకాశం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఉండేటటువంటి వ్యక్తులు వ్రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి హామీని సైతం తొంగలో దొక్కి తమకు ఇష్టలైనటువంటి వేల మీద లెక్క పెట్టేటువంటి కొంతమంది కుబేర వ్యాపారస్తుల యొక్క కొమ్ము కాసేటటువంటి దుర్మార్గ వ్యవస్థని రూపుమాపి దేశంలో కోట్లాది మంది ప్రజానేకం 165% ఉండేటటువంటి రైతు కూలీ కౌలు రైతులు అనేటటువంటి వారి కోసం, పట్టణాల్లో నగరాల్లో ఉండేటటువంటి అల్పాదాయ వర్గాల వారి కోసం దీన్ని తిరిగి మహోన్నతమైనటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి
2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈ బీజేపీ 2 నాలుకల ప్రభుత్వాన్ని, ఈ బీజేపీ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాసేటటువంటి విధానానికి శాశ్వతంగా స్వస్తి చెప్పాలనేటువంటి ఒక సంకల్పం చెప్పుకున్నారు. దాన్ని మన జిల్లాలో కూడా చాలా గొప్ప స్థాయిలో గతంలో చేసినటువంటి స్థాయి చాలా రాష్ట్రంలోనే గొప్పది. ఆ స్థాయిలో చేయాలంటే నాకైతే ధైర్యం సాగడంలే, అంత ఆ స్థాయిలో మళ్ళీ చేయాలనేటువంటిది రాష్ట్ర నాయకత్వం మా ముందుంచినటువంటి సవాలు. దాన్ని స్వీకరిస్తూ విజయవంతం చేయాల్సిందిగా రైతు కూలీ కౌలు రైతులు, పట్టణాల్లో ఉండేటువంటి అల్పాదాయ వర్గాలు, ఇది రైతులకే అనుకునేరు, ఈ పట్టణాల్లో ఉండేటువంటి అల్పాదాయ వర్గాలకి చౌక దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు అనేటువంటి పౌష్టికాహార వస్తువులు అనేటువంటి సరఫరా అనేది ప్రధానమైంది. దానికోసం కూడా రైతాంగం అమోఘంగా ఉద్యమం చేసి ఆ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకునేట్టు చేసింది. అట్లాగే కార్మిక శక్తికి సంబంధించినటువంటి 4 లేబర్ కోడ్లను కూడా ఉపసంహరించుకోవాలనేటువంటిదే ఈ మా యొక్క ప్రధాన లక్ష్యం. కావున అందరూ కూడా మాతో కలిసి వస్తారని భావిస్తూ విజయవంతం చేయడానికి సంకల్పం చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున ఇంతకు ముందు ఏదైతే నిర్వహించామో దక్షిణ బైపాస్ నుంచి ఉత్తర బైపాస్ దాకా అదే పద్ధతుల్లో చేయాలనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన. ఆ ఆలోచనని మేము ఆచరణలో చేసి చూపిస్తామని మేము ముందుకు తెలియజేస్తున్నాం. ఉదయం 10:30-11 గంటలకు ప్రారంభమవుతుంది, మధ్యాహ్నం 1 గంటల లోపల పూర్తవుతుంది. సంక్రాంతి అంటేనే సంతోషాల సంబరం, రకరకాల వేడుకలతో పండుగను జరుపుకుంటారు. అందులో భాగంగా 3వ రోజు కనుమ నాడు పశు సంపదకు పూజ చేయడం హిందూ సాంప్రదాయం. బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలో హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు గోనుగంట సుబ్బారావు నిర్వహిస్తున్న గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లేకుండా చేస్తున్నాడు. ఆ కార్యక్రమానికి మనందరం ఈరోజు పూజకు వచ్చాం. ఆ పూజకు వచ్చే ముందు అక్కడ ఎన్ని రకాలైన ఇబ్బందులు సబ్బందులు ఉన్నాయో మనందరం గ్రహించుకొని ఆ అబ్బాయికి మనందరం చేదోడు వాదుడుగా ఉంటూ ఇట్లాంటి కార్యక్రమం ముందు బాగా జరగాలి, బాగా ఆయన ఆధ్వర్యంలో జరగాలి. ప్లస్ మళ్ళీ దీనికి సహకరించిన రోటరీ మిత్రులకి, టౌన్ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గోపూజ కార్యక్రమానికి గోవులకి అవసరమైన పశుగ్రాసం కానీ మిగతా మెయింటెనెన్స్ కానీ ఏదైనా అవసరమైతే తలా 7 రాత్రులు 7 పగళ్ళు గో సంపదను రక్షించాడు. అందువల్ల ఆయనకు గోవిందుడు అని ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు. అది గోవింద అనే శబ్దం ఒక కవి సమ్రాట్, కవి సార్వభౌమ లాంటి ఒక బిరుదనామం అది గోవిందుడి. కాబట్టి గోవింద అంటే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు చాలా ఆనందపడతాడు. కాబట్టి గోవింద అనేటువంటిది గోవులకు బంధువు అని చెప్పి అనడంతో ఒక శిష్ట రక్షణ కార్యక్రమానికి చేసినటువంటి ఆయన కృత్యం గొప్పదిగా ఊపిస్తూ ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. అమ్మ చెప్పే కథ ఇది. ఒకసారి పరమేశ్వరుడు నందీశ్వరుడిని పిలిచి భూమికి వెళ్ళి ఒక సందేశం ఇవ్వమన్నట. ఏమిటా సందేశం అంటే శుచిత్వం గురించి సందేశం. మానవులకి, మానవులారా రోజుకి 3 సార్లు స్నానం చేసి ఒకసారి భోజనం చేయండి అని సందేశం ఇవ్వమని నందీశ్వరుడిని పంపించాడు. పంపిస్తే ఆ నందీశ్వరుడు వ్యత్యస్తం చేసి ఒక్కసారి స్నానం చేయండి, 3 సార్లు భోజనం చేయండి అని చెప్పాడు. ఇప్పుడు అది 3 సార్లు భోజనం చేయడం అనేది మనకందరికీ తెలిసిందే, పెద్దవాళ్ళందరికీ తెలిసిందే. ఇప్పుడు అది టిఫిన్ గా మారిపోయింది. అది టిఫిన్ కూడా భోజనమే కదా, అంతకన్నా ఇంకే. ప్రముఖులు, వాసవి నగరు వాసులు, రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇంత ఘనంగా చేసుకోవటం చాలా సంతోషం. కానీ గోమాతని అందరూ కూడా మర్చిపోకూడదు. ఈరోజు పొలాల్లో కానీ, పొలం పైర్లకు కానీ, మనుషులకి ఆరోగ్యానికి కానీ అన్నీ కూడా ఆ గోమాత ఈరోజు కాపాడేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. గోమాత ఇచ్చేటటువంటి పాలు కానీ, పేడ కానీ, ఆవు పంచకం కానీ అన్నీ కూడా పొలం పైర్లకు కానీ, ఆ పైర్ల నుంచి వచ్చేటటువంటి తిండే మనం తినే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి. అలాగే ఆవు పంచకం అంటే ఈరోజు క్యాన్సర్కి కానీ, షుగర్కి కానీ అనేక వైద్యాలకి ఎంతో ప్రముఖమైనటువంటి గోమాత
ఇచ్చేటటువంటి అవకాశం అందరూ కూడా ఈ యొక్క గోమాత ఆశీస్సులతో అందరినీ ఈ యొక్క సంస్థలను అందరినీ కూడా గోమాత సొసైటీలో ఇలా గోపూజ కార్యక్రమం జరిగింది. ఇలా కనుమ పండుగ కార్యక్రమంలో గోపూజ కార్యక్రమం మొదలు పెట్టాము. చాలా మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమం జయవంతంగా చేశారు. అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ సంవత్సరం మొత్తము అందరినీ కోరుకుంటున్నాం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం. మెదడు సమస్యలు, వెన్నుపూస సమస్యలు, నరముల సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే మీ సమస్యలకు పరిష్కారం వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ పోకూరి శ్రీనివాస్ గారు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, స్విమ్స్, తిరుపతి. మెదడు మరియు నరాల వైద్య నిపుణులు. తలనొప్పి, పార్శ్వపు నొప్పి, నరాల బలహీనత, వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు, పక్షవాతం, పార్కిన్సన్, ఫిట్స్, మూర్ఛ, కోమా, తిమ్మిర్లు, వణుకు, బ్రెయిన్ ట్యూమర్, నిద్రలేమి, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ సంబంధిత నరముల జబ్బులు వంటి సమస్యలకు చికిత్స అందించబడును. 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592 225500. అక్కడ ఇక్కడ కాదు, ఒకే ఒక్క షాప్. పండుగ వేడుక అంటే ఇదే మన షాప్. సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం.